చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో ఆయన శివస్థానం అని ఉంటుంటుంది. అక్కడే ఉన్నటువంటి ఒక గుడి, ఆ శివస్థానంలో కూర్చున్నారు. అంటే స్వామివారి దేవాలయం శివాలయం కూర్చుని ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచి ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. ఆయన పీఠానికి వెళ్లి పరమాచార్యుల వారు ఎక్కడున్నారు అని అడిగితే శివస్థానంలో కూర్చుని ఉన్నారన్నారు. శివస్థానంలో కూర్చుని ఉండగా ఈ పేద బ్రాహ్మణుడు వెళ్లి నమస్కారం చేసి, ప్రియవర్ మీరే నన్ను ఆదుకోవాలి అన్నాడు. అంటే ఏమి నీకేం కష్టం వచ్చిందని అడిగారు. అడిగితే నాకు ఒక్క కూతురు పరమపేద బ్రాహ్మణుణ్ణి మంచి సంబంధం కుదిరింది, వాళ్ళు 13 కాసుల బంగారం అడుగుతున్నారు, నాకెక్కడిది పేదవాడిని, నాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను, మీరే నాకు ఆ 13 కాసులు ఇప్పించాలన్నాడు. అమ్మవారిని ఎలా అడుగుతారో ఆయన అలా అడిగేవారు. ఆయన అన్నారు, నువ్వు అసలు నన్ను అడగచ్చా, నే సన్యాసి, కాషాయం కట్టుకున్నాను, నాకీ ఉంటుంది బంగారం, నేనేమి ఇవ్వను నీకు, నన్ను అడుగుతామే, కామాక్షిని అడుగు, వెళ్ళి నా మీద ఎంత నమ్మకంతో నేను ఇస్తాననుకుని వచ్చావో అంత నమ్మకంగా వెళ్ళి కామాక్షి గుళ్ళో చెప్పుకో, నన్ను అడిగితే ఏం వస్తుందన్నారు. ఆయన కామాక్షి అమ్మవారి మీద నమ్మకం కాదు, మీకు నేను యథార్థం చెప్తున్నాను, పరమాచార్య మీద నమ్మకం. గురువుగారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన, అమ్మ 13 కాసులు బంగారం కావాలి, నేను రాలేదు నీ దగ్గరికి, స్వామివారు చెప్పారు వెళ్ళమని, అందుకని వచ్చి నీకు నమస్కారం చేశాను, 13 కాసులు బంగారం ఇప్పించు, పెళ్లి అవ్వాలి. ఈయన ఏం చెప్పారు, వెళ్ళి కామాక్షికి చెప్పన్నారు. అంతే అయిపోయింది ఆయన పని. ఆయన దృష్టిలో ఏమిటంటే ఇవ్వవలసిన వారు మాత్రం పరమాచార్య. అందుకని ఇక్కడ నమస్కారం పెట్టేసి ఈవిడికి చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు శివస్థానం దగ్గర. పరమాచార్య కూర్చుని ఉన్నారు. ఈ పేద బ్రాహ్మణుడు వస్తున్నాడు. ఈలోగా ఒక పెద్ద ధనవంతుడు ఒకడు ఉత్తర భారతదేశం నుంచి స్వామివారి ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రత్యేకం కంచి దర్శనానికి వచ్చాడు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని లేచి వెళ్ళిపోతూ ఓ పొట్లం ఒకటే అక్కడ పళ్ళెంలో పెట్టాడు. ఏమిటదని అడిగారు స్వామి. నా దగ్గర ఏదో కొద్దిగా బంగారం ఉంటే తెచ్చానండి అన్నాడు. నేను సన్యాసిని, నాకెందుకు బంగారం పట్టుకుపోన్నారు అంటే, అబ్బాయి అలా అనకండి, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా వాడండి దాన్ని అన్నారు. అలా అయితే అలా అంటావా అన్నారు. అవును అన్నాడు. సరే అలాగే వాడతాలే, వెళ్ళి శుభం భూయా, వెళ్ళిరా. అతను వెళ్ళిపోయాడు. ఈ పేద బ్రాహ్మణుడు వచ్చాడు. మీరు చెప్పమన్నారు, చెప్పేశాను కామాక్షికి, ఎప్పుడు వస్తాయి 13 కాసులు అన్నారు. అంటే ఆయన నవ్వి అన్నారు, ఆ పళ్ళెంలో ఏముందో మూట విప్పి చూడన్నారు. విప్పి చూశాడు. స్వామి బంగారు కాసులు అన్నాడు. ఎన్నున్నాయి? 13. చాలా, చాలు పట్టుకుపో. ఆయన చేత్తో కూడా ముట్టుకోలేదు. తీసుకుపో, తీరిపోయిందని ఈ కోరిక. కామాక్షి అమ్మవారికి చెప్తే పరమాచార్యుల వారికి చెప్పినట్టే, పరమాచార్యుల వారి నోటితో అంటే కామాక్షి అమ్మవారికి చెప్పినట్టే.